కాబట్టి మేము ఎప్పుడు కూడా మీ అందరి సహకారంతో మంచి మెజారిటీ తోటి ఈరోజు ఒంగోలులో జిల్లాలోనే హైయెస్ట్ మెజారిటీని తీసుకొచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ అందరికీ మేము 14-19లో అధికారంలో ఉండేటప్పుడు మీ ఊరికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా రోడ్లు ఈరోజు డబుల్ రోడ్లు వేసాం. అదేవిధంగా అన్ని సిమెంట్ రోడ్లు వేసాను. మన ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ అన్ని కూడా సిమెంట్ రోడ్లు వేసి ఈరోజు ఉండే మనకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో మీరు వచ్చినా రాకపోయినా ఆ రోజుల్లో నిధులు తీసుకొచ్చా అన్ని కూడా కంప్లీట్ చేశాం. ఈరోజు ఇక్కడి నుంచి మీరు ఎవరు అడగల, అయినా కూడా డ్రైనేజీ ప్రాబ్లం ఉందని 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్కి పిలిచాం. అది దగ్గర 2 నెలల లోపల మీకు డ్రైనేజ్ మొత్తం కూడా పూర్తయ్యే పరిస్థితులు అవి కూడా చేస్తా ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా ఏం చేస్తే మన గ్రామాలకు బాగుంటది. ఇది కూడా కార్పొరేషన్ లిమిట్కి వచ్చింది కాబట్టి కార్పొరేషన్ లో కూడా అన్ని అంగులతోటి మీకు ఏం కావాలనేది కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఈరోజు రియల్ ఎస్టేట్ ఇక్కడ ల్యాండ్లన్నీ కూడా పెరిగినా మీకు అన్ని వసతులు వస్తున్నాయి. అది వరకు మంచినీళ్ళ ప్రాబ్లం. పోయినసారి మేము చెరువులు అన్ని కూడా మనం అన్ని ఇల్లు పెట్టేసి అన్నిటికీ ఇబ్బంది లేకుండా చేస్తే దాని వల్ల మన ప్రభుత్వం వస్తే చేపలు వేసి దాన్ని గబ్బు చేశారు మన వాళ్ళు. దానివల్ల ఈ రోజు ఉండే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం కరెక్ట్ చేస్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా మేము అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇటు ఎంపీ గారు కూడా ఆయన నిధుల నుంచి ఏం చేస్తే బాగుంటది అనేది అందరం కూడా కూర్చొని తప్పకుండా కూడా ఒంగోలు రూపురేఖలు మారడానికి వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు వచ్చిన 6 నెలల్లోనే అన్ని డివిజన్స్ కూడా ఈ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కట్టాం. కాలువలన్నీ తీపిచ్చాం, జంగిల్ క్లియరెన్స్ చేపించాం. ఒక బల్బ్ అనేది లేకపోతే కూడా బల్బులన్నీ కూడా లైటింగ్ ఉండేటట్టు చేశాం. ఈ రోజు పూర్తిగా పండగకు వచ్చిన చుట్టాలకు కూడా ఈ రోజు ఊరికి వస్తే మళ్ళా మన మార్పు వచ్చిందిరా, మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రోజు రాష్ట్రం ఉంది కాబట్టి ఈ మార్పులు అన్ని కూడా వస్తున్నాయని చెప్పి అనుకునే విధంగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈ రోజు పూర్తిగా ఏదైతే సమస్యల మీద ఈ 5 సంవత్సరాల్లో ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పెన్షన్లు కొంతమందికి తీసేశారు, పెన్షన్లు కూడా 100% ఇస్తాం. రేషన్ కార్డులు ఇస్తాం. ఇంకా కూడా పేదవాళ్ళు ఉండి ఇల్లు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళకి టిట్కో ఇల్లు కూడా మొదలు పెడుతున్నాం. దాంతో పాటు టిట్కో హౌసెస్ ఇంకా ఎవరికన్నా లేకపోతే కూడా వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యతలు కూడా ఈ రోజు తీసుకుంటున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రకంగా చేయాల్సిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి కార్యక్రమాలు కూడా మనం చేసుకొని వస్తున్నాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాల్లో ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నాయి. ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కాబట్టే ఈ రోజు ఒక్కొక్కటి నిధులతోటి ఈ రోజు కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 20 కోట్లకు పిలిచాం. మళ్ళా 20 కోట్లలో 2.5 కోట్లు మీ ఊరికే పెట్టాం, డ్రైనేజ్ పెట్టాం. మళ్ళా రోడ్డు కూడా ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇక్కడ దాకా గుంటలు పడిపోయి ఉన్నాయి, దాన్ని కూడా రోడ్డు కూడా పెట్టున్నాం. అది కూడా మార్చి లోపల అది కూడా మొదలు పెడతాం. పూర్తిగా డబల్ రోడ్లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ చేసుకున్న తర్వాత మన రోడ్డు కూడా బాగుండే విధంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈ రోజు ఉండే మేము ప్రతిసారి వస్తాం, ప్రతిసారి కూడా మీ అందరికి కూడా జరగబోయేది మనం చేసే పనులు కూడా మీ అందరి దృష్టికి తీసుకురావడం కూడా ప్రతి కనుమ రోజు మీ అందరి దగ్గరికి వస్తున్నాం. మొన్న కూడా మన కావాలని ఒక ధర్నా చేయటం, ఒక పాంప్లెట్ ఒకటి వేయటం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. నేను ఆ రోజు 14-19లో మీ ఇంటింటికి కుళాయిలు ఆ రోజు కార్పొరేషన్ నుంచి కూడా పైపు లైన్లు వేసి తీసుకొచ్చాం. కాబట్టి నేను ఉండేది మీ అందరి ఆశీస్సులతోటి. వాళ్ళ ఎమ్మెల్యే ఏమంటే రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. రాత్రింబగళ్ళు కూడా ఈ రోజు ఏదైతే ఇబ్బందులు ఉందో ఆ ఇబ్బందులు అనేది లేకుండా చేయాలనేదే మా బాధ్యత అని చెప్పేసి నా బాధ్యతను నేను తప్పకుండా నెరవేరుస్తాం. మీకు వచ్చిన 6 నెలలే ఈ రోజు డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం. పూర్తిగా ఈ 2-3 సంవత్సరాలు అయిపోతే మీకే అర్థమవుతుంది మన ఏ విధంగా తయారవుతుంది, ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుంది. బహుకరించిన వారు ఎలగాల చిరంజీవి 7,000 రూపాయలు. మా క్రికెట్ కబడ్డీ లైన్ లో ఉండండి. థర్డ్ ప్రైజ్ కేసీసీ కెప్టెన్ కె రాణా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సెకండ్ ప్రైజ్ అగాపే సీనియర్స్
అగాపే సీనియర్స్ కెప్టెన్ సంతోష్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ ప్రైజ్ బహుకరించిన వారు పారా రమేష్ గారు 10,000 సెకండ్ ప్రైజ్ బహుకరించినారు. వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అగాపే సీనియర్ కెప్టెన్ సంతోష్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్న 2 ప్రైజులు ఉన్నాయన్నా ఇచ్చేసేయండి అన్న 2 ప్రైజులు ఉన్నాయన్నా అది 2 ఇచ్చేసేయండి. ఫస్ట్ ప్రైజ్ అగాపే జూనియర్స్ కెప్టెన్ ప్రదీప్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి ప్రథమ బహుమతి కారక రణధీర్ 15,000 రూపాయలు బహుకరించినారు. వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అగాపే జూనియర్స్ కెప్టెన్ ప్రదీప్. నెక్స్ట్ కబడ్డీ సెకండ్ ప్రైజ్ ప్రశాంత్ 7 టీమ్ కెప్టెన్ కార్తికేయ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మొదటి బహుమతి ఎలగాల చిరంజీవి గారు 5,000 ప్రదానం చేసి ఉన్నారు. ఈ మధ్య కాలంలో పని పాట లేకుండా కొంతమంది అభివృద్ధి పోటీ పడలేదండి. అంతేకాని పిచ్చి పాంప్లెట్లు అయితే ఇది చేయొద్దని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ అభివృద్ధి ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ వారి శాసనసభ మాట్లాడాల్సింది